హాయ్ గాయ్స్, నేను మీ రేవతి. ఈ చిన్ని బొమ్మ చాలా బాగుంది కదా, కలర్స్గా. నేను డీమార్ట్లో ఉన్నాను, దివాళీ షాపింగ్ అని వచ్చాను. స్టార్ట్ అయ్యాం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఛానల్ స్టార్ట్ చేద్దామని, కానీ నాకు అస్సలు ధైర్యం సరిపోలేదు. ఇన్ని రోజులకి ఓకే చేద్దాం, ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ మైక్ లేదు అండ్ కెమెరా బాగాలేదు, ఇలా నేను ఎన్నెన్ని ఎక్స్క్యూజెస్ చేయను. నాకు క్రియేటివిటీ అంటే ఇష్టం, కంటెంట్ క్రియేటింగ్ అంటే ఇష్టం. ఫస్ట్ నుంచి ఏమైనా స్పెషల్స్ చేసినప్పుడు, చిన్నప్పుడు మమ్మీతో కలిసి ఏమైనా స్పెషల్ వంట చేసినప్పుడు కానీ, ఆర్ఎల్స్ నేను పెయింటింగ్ వేస్తాను. సో పెయింటింగ్ వేస్తున్నప్పుడు కానీ, సాంగ్స్ పాడుతున్నప్పుడు కానీ నాకు నేను రికార్డ్ చేసుకొని చూసుకొని మురిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ థాట్తో ఇప్పటి నుంచో అనుకుంటున్నాను కంటెంట్ క్రియేట్ చేయాలి అని. చాలా భయం అనిపించింది, బట్ నౌ ఐఎమ్ స్టార్టింగ్. ఈరోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్తో మీ ముందుకు వస్తాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి గాయ్స్, ప్లీజ్. అండ్ డిమార్ట్కి వచ్చేసాం. ఇది మన గాజువాక డిమార్ట్ వైజాగ్లో. ఓకే, ఇంక బీచెస్ కూడా చూపిస్తాం మీకు, మంచి బీచెస్ నాతో పాటు కలిసి చూద్దరు కానీ రండి. సో నేను మా ఫ్రెండ్ చక్కగా వెళ్తున్నాం అనుకుంటున్నారా? అందరూ అట్నుంచి వెళ్తే మేము మాత్రం ఈ స్టెప్స్ మీద నుంచి ఎక్కించాం కార్ట్. చిన్న క్రేజీ ఉండాలి కదా, సో డైరెక్ట్గా వెళ్ళిపోయాం. ఆవిడ, మ్యామ్ మీ బ్యాగ్ మీరు జిప్ వేయించలేదు. సో మళ్ళీ రిటర్న్ వచ్చి అది కూడా వేయించి లోపలికి వెళ్ళాం. ఇంకా డిమార్ట్కి వెళ్ళగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది స్వీటే. ఎంత వద్దన్నా స్వీట్ బాక్స్ ఆఫర్, సో పెట్టేయాలి అంతే, ఇంక వేరేది ఏం ఆలోచించదు. ఈ పాప చూసారా, చాలా బాగుంది. సాల్ట్ ప్యాకెట్ వేస్తావా? అలా చూస్తూ ఉంది, చెప్పు, మాట్లాడుతుంది, ఇలా తల ఇస్తుంది అంతే. నా పేరా రేవతి. రేవతి. నీ పేరు? గీతా గంగోత్రి. ఈషా గంగోత్రియా? గీతా గంగోత్రి అంట నేను. చాలా వెరైటీగా ఉంది కదా. ఆ లైన్లో వెయిట్ చేస్తున్నాం, క్రేజీగా చేస్తుంది, మాట్లాడిపించడానికి ట్రై చేశాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పవా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆ లైన్లో వెయిట్ చేసి మా మమ్మీ చెప్పిన గ్రాసరీస్కి బిల్ వేయించేసాం. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోయాం. మనం ఎందుకు వెళ్ళాం దివాళీ షాపింగ్? దియాస్ చూడాలి కదా, కానీ మేము హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర స్టక్ ఆన్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళినాయి హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి చాలా స్పెషల్గా ఉంటాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంది గైస్. ఇవే దివాళీ స్పెషల్స్. ఆ బాక్సెస్లో చిన్న గిఫ్ట్స్ పెట్టచ్చు. ఆ దియాస్ చూడండి ఎంత డెకరేటివ్గా ఉన్నాయో. 55 రూపీస్ అంట, వెరీ వర్త్ ఇట్. క్యాండిల్స్ కూడా మినీ క్యాండిల్స్ ఇచ్చారు, డిఫరెంట్ క్యాండిల్స్, డిఫరెంట్ లైట్స్తో. అండ్ లైట్స్ కూడా ఉన్నాయి, ఫ్లవర్స్. అండ్ ఈ చిన్న లవ్ బాక్స్ చూసారా, లవ్ షేప్ బాక్స్ చాలా బాగుంది. సో అది మొత్తం షాపింగ్ అయ్యేసరికి మా పాప పరిస్థితి, మా లిస్ట్ అంత చికెన్ లిస్ట్ అయితే మమ్మీ ఇచ్చిన లిస్ట్ మొత్తం అలా చేసాను. ఆ చాక్లెట్స్ కూడా ఎక్కడైనా ఉంటే ముందు తీసేయడం ఇష్టం. మగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, కింద చిన్న మినీగా కనిపించింది. లైక్ ఏదైనా డిజర్ట్ వేసుకోవడానికి బాగుంటుంది. ఈ మగ్ చూసారా, చక్కగా మిర్రర్ కూడా వచ్చింది, బ్లాక్, చాలా బాగుంది. ఇది కానీ తీసుకెళ్తే మమ్మీ ఊరుకోరు, ఎందుకంటే చాలా మగ్స్ ఉన్నాయి ఇంట్లో. కానీ మగ్స్ కలెక్షన్ చాలా బాగుంది కదా, డిఫరెంట్ అప్పటి మీద ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ మంచి షేడీ కలర్స్లో చాలా బాగుంది. ఈ బ్యాగ్ నచ్చింది నాకు. ప్రైజ్ 400. చూడు, రాగి బాటిల్
హెల్త్ ఈజ్ ప్రయారిటీ. సో ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేద్దాం. సో లిటిల్ హార్ట్స్ అండ్ ఈ చాక్లెట్స్ చూసారా, పార్లే అని ఉంది కానీ కోలా. చిన్నప్పుడు ఇవి తిన్నాం కదా. స్నిక్కర్స్లో బెర్రీ వైబ్స్ వాజ్ మై ఫేవరెట్. అండ్ ఈ చిన్న బుక్ తీసుకున్నాను కంటెంట్ రాయడానికి హెల్ప్ అవుతుందని. అండ్ ఈ పాప చూసారా హ్యాపీగా కిండర్ జాయ్స్ నొప్పేస్తుంది. నేను మాత్రం నా స్నిక్కర్స్ తీసుకునే పనిలో ఉన్నా. ఇంకా ఈ షాపింగ్ అయ్యేటట్టు లేదని మా ఫ్రెండ్ వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్ని అలా రూమ్ చేస్తున్నాను, తిరుగుతున్నాను. మనకి ఏ పని లేనప్పుడు డీమార్ట్కి వచ్చి రౌండ్గా తిరిగితే బాగుంటుంది అనిపిస్తుంది అసలు. ఈ క్లిప్స్ మనకు అలవాటే కదా, క్లిప్స్ తీసుకున్నప్పుడు క్వాలిటీగా ఉందా లేదా చెక్ చేసుకోవడం. సో అక్కడ మేము పట్టుకుంటే ఉన్నాయా లేదా. నాకన్నా ఎక్కువ తను బాగా చెక్ చేస్తుంది. వర్తే బాగున్నాయి, నాకు మాకు నచ్చలేదు ఈ క్లిప్స్. సో ఇవి తీసుకున్నాం అంతే. ఇంకా అలా వెళ్ళిపోయి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి బిల్లింగ్ చేయించేసాము. ఆవిడ ఫోన్పే చేయమంటే నేను వీడియోస్ చేస్తున్నాను, అందుకే బిల్లింగ్ లేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టి ముందు ఫోన్పే చేసి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోస్ మీకు నచ్చినట్టు ఇంకా మంచి కంటెంట్తో వస్తాను. ఇలా బిల్ తీసుకొని మేము బయటకు వచ్చేసాం, బట్ నెక్స్ట్ నుంచి ఇంకా మంచి కంటెంట్తో వస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో కదా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ ఉండాలా కామెంట్ చేయండి.